భగవద్గీత 205వ రోజు 2వ శ్లోకం. శ్రీ భగవాను ఉవాచ సన్యాసః కర్మయోగస్య నిఃశ్రేయ సకార ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. సన్యాసః కర్మయోగః చ నిఃశ్రేయ సకారౌ ఉభౌ తయోః తు కర్మ సన్యాసాత్ కర్మయోగః విశిష్యతే. సన్యాసః సన్యాసమును కర్మయోగః చ కర్మయోగమును ఉభౌ రెండును నిఃశ్రేయసకరౌ మోక్ష సాధనములు తయోహతు ఆ రెండింటిలోను కర్మ సన్యాసాత్ కర్మ సన్యాసం కంటెను కర్మయోగ కర్మయోగమే విశిష్యతే శ్రేష్టమైనది. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, కర్మ సన్యాసము కర్మయోగము అను ఈ రెండును మోక్షమును కలుగజేయును. కానీ ఈ రెండింటిలోనూ కర్మ సన్యాసము కంటెను కర్మయోగమే శ్రేష్టమైనది. Lord Sri Krishna spoke both the renunciation of actions karma sannyasa and the yoga of action karma yoga lead to liberation. However, of these two, the yoga of action is superior to the renunciation of actions. జై శ్రీకృష్ణ. నేను లార్డ్ లక్ష్మీనారాయణ అండ్ అమ్మ నాన్న గురువు గారి బ్లెస్సింగ్ చేయాలని ఫీల్ అవుతాను, నమ్ముతాను. అయితే నాకు ఈరోజు ఈ కర్మ సన్యాసము కర్మయోగము అని ఆలోచిస్తుంటే ఏమనిపించిందంటే, ఇప్పుడు కొన్ని నాకు అది కరెక్ట్ అని తెలియచ్చు, తెలియకపోవచ్చు, ఫ్యూచర్లో తెలుసుకోవచ్చు, అది కూడా తెలుసుకోలేకపోవచ్చు. కానీ ఇది ధర్మం అని నాన్న చెప్పాడు అనుకోండి, అది చేసేయాలంటే ఇప్పుడు లైక్ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇది ధర్మం చెయ్యి అని చెప్పినప్పుడు అర్జునుడు కర్మ సన్యాసము అంటే ఆ కర్మ నుంచి డిటాచ్ అయిపోయి, అంటే అది ఏదైనా సరే ఇంకా దాని మీద వైరాగ్యం డిటాచ్మెంట్ సన్యాసం చేసి, సన్యాసం అంటే అదే కదా, అన్నిటిని వదిలేసి సన్యాసం చేసి దాని నుంచి డిటాచ్ అయ్యి ఆ కర్మను పూర్తి చేయాలి. లేదా కర్మయోగము అంటే ఆ కర్మ చేయాలని తెలుసుకొని అది కరెక్ట్ అని తెలుసుకొని చేయడం. అలా చేసినప్పుడు కూడా తనకి ఆ కర్మ చేయడం వల్ల ఏదున్నా అది అంటదు అని నమ్మి ఆ కర్మని చేయడం. శ్రీకృష్ణ పరమాత్మ ఎన్ని చెప్పినా కూడా అర్జునుడికి చాలా సంశయాలు వచ్చాయి. అప్పుడు ఏం చేయాలి? డివోటీలా కర్మని సన్యాసం దాని నుంచి డిటాచ్ అయిపోయి డివోటీలా తను ఏం చెప్పినా నమ్మి ఇంకా చేసేయడం అంతే. లేదు అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది విని అర్థం చేసుకొని కర్మయోగం చేయడం. కర్మ సన్యాసం అన్న చేయాలి, కర్మయోగం అన్న చేయాలి. ఈ రెండింటి చేసినా అందులో ఫ్రూట్ అనేది లభిస్తుంది. కానీ తెలుసుకొని దాన్ని సన్యాసం కాకుండా నువ్వు అనుభవిస్తూ దాన్ని నుంచి డిటాచ్ చేయడం వల్ల కర్మయోగం అనేది శ్రేష్టమైంది అని నాకు అనిపిస్తుంది. అలాగే నేను అన్ని విషయాల్లో కాకపోయినా చాలా విషయాల్లో మా నాన్న చెప్పేది డివోటీలా కానీ లేదంటే అర్థం చేసుకొని కానీ కర్మయోగమైనా చేసేదాన్ని. అందుకే బ్లెస్డ్ చైల్డ్ అయ్యాను. లైఫ్ని ఇంత హ్యాపీగా లీడ్ చేయగలుగుతున్నాను. థ్యాంక్స్ నాన్న.